డైలీ టేస్ట్ ది డైలీ. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల సమస్యలు పట్టడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సినిమా థియేటర్ ఓపెనింగ్ కు వెళ్తున్న సీఎం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే. సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట. ఇబ్బంది కత్తిరించినందుకు అశోక్ నగర్ పోతున్నారు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నావు అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు. పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆడుంటాయి బై, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమైతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు వస్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టారు, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో. ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో ఎన్ని